దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనము. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనము. వారి ఎదుట చీకటిని వెలుగుగా చేయుదును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనము. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనము. నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షము వారగుదురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనము. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. 91వ కీర్తన 15వ వచనము. జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. 2వ కీర్తన 8వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనము. నేను నీ నోటికి తోడయ్యుండి నీవు పలకవలసినది నీకు బోధించెదను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనము. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనము. ఒకని తల్లి వాణ్ణి ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం
66వ అధ్యాయం 13వ వచనము. నేను పాడైపోయిన స్థలములను కట్టుదును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనము. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనము. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తును. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. భీతి నీకు దూరముగా ఉండును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనము. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనము. నేను దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనము. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనము. నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనము. దేవుడు ఈ వాగ్దానపు మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.